ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారినట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే వాయుగుండం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో పయనిస్తోంది. ఇప్పుడు దీని కారణంగా ఏమవుతుంది అంటే ఏపీలో ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు వర్షాలు కురవబోతున్నాయని స్పష్టం చేసింది వాతావరణ విభాగం. కోస్తా, రాయలసీమల్లో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నాయని కూడా చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారుతూనే ఉంది. మంగళవారం కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఇలాగే ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరంలో గాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లొద్దు అని కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు ముప్పు ఏం లేనప్పటికీ ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుందన్నమాట. జూరాల నుంచి 37,237 క్యూసెక్ల నీరు వస్తోంది. అయితే అవుట్ఫ్లో 44,753 క్యూసెక్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం అక్కడ 876 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. 215 టీఎంసీల పూర్తి నిల్వకు గాను 168 టీఎంసీల నీరు ఉంది. 2 జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక నాగార్జున సాగర్ జలాశయం విషయానికి వస్తే ఇక్కడ కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 28,453 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 1,800 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులైతే ప్రస్తుతం 527 అడుగులకు చేరిందన్నమాట. సో ఇన్ఫ్లో ఎక్కువ ఉంది, అవుట్ఫ్లో తక్కువ ఉంది. 312 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 163 టీఎంసీల నీరు అక్కడ నిల్వ ఉంది. సాగర్లోకి వరద కొనసాగుతూ ఉండడంతో ఆ నీటి మట్టం క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షపాతం నమోదవుతోంది. ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికని వాతావరణ శాఖ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్తో పాటు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారీ వర్షాల అలర్ట్ లేకపోయినప్పటికీ పిడుగులు పడే ప్రమాదం ఉందని, బలమైన గాలులు వీయొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 35,000 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 41,000 క్యూసెక్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు అయితే ప్రస్తుతం 318 మీటర్లుగానే ఉంది. 9.6 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సో ఇన్ఫ్లో ఇక్కడ తక్కువగా, అవుట్ఫ్లో ఎక్కువగా కనిపిస్తోందన్నమాట. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి, సింగరేణి ప్రాంతంలో 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో చూస్తే 26,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడిపోయింది ఈ వర్షం కారణంగా. దీంతో 110,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా వర్షం కారణంగా అంతరాయం ఏర్పడుతోంది. గనుల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని భారీ మోటార్లు ఏర్పాటు చేసి వాటితో సింగరేణి అధికారులు బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి వర్షాలు. నదులు ఉప్పొంగుతున్నాయి. బెంగాల్లోని అసన్సోల్లో కురిసిన భారీ వర్షాలకి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. పలు ప్రాంతాల్లో అయితే ఇళ్లన్నీ నీట మునిగిపోవడంతో బాధితులు వంట చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అధికారులు స్పందించి బాధితుల కోసం అల్పాహార ఏర్పాట్లు అయితే చేశారు. భవిష్యత్తులో ఇక్కడ వరద ముప్పు పునరావృతం కాకుండా డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరిచి విస్తరిస్తాం అంటున్నారు అధికారులు. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎప్పట్లాగే రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వీటి వల్ల జలమయమవుతున్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. డెహ్రాడూన్లోని ప్రఖ్యాత తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం సమీపంలో తమాసా నది ఉంటుంది కదా, ఆ నది నీటి మట్టం పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోందన్నమాట. నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని, భక్తుల్ని ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు.